మనం చిన్నప్పుడు డ్రాయింగ్ బుక్స్ లో చూసే ఇల్లు నిజంగానే ఉంటే ఎలా ఉంటుంది? ఈ రోజు నేను మిమ్మల్ని అలాంటి ఒక వింతైన గ్రామానికి తీసుకెళ్తున్నాను. ఈ వీడియోలో స్లోవేకియాలోని ఫేమస్ పెయింటెడ్ విలేజ్ చిచ్మని, అద్భుతమైన హైటట్రాస్ పర్వతాలు మరియు కోటలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అంతేకాదు ఈ కొండల మీద మంచులో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది. అది చూస్తే మీరు ఫిదా అయిపోతారు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ టు స్లోవాకియా. ఈ రోజు మన వీడియోలో క్యాపిటల్ సిటీ బ్రాటిస్లావా నుంచి వెరీ క్లోజ్ బై చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 6:37 కి స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ స్టాప్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 hours జర్నీ ఉంటది. కాఫీ బ్రేక్ అయితే ఆపారు. మార్నింగ్ స్టార్ట్ అయ్యింది కదా, బుర్ర డిమ్గా ఉంది. €3 అంట కాఫీ తీసుకున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ ఇంకా మనకి సిమిలరే ఉన్నాయి యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా. క్రోజెంట్స్, ట్విస్టెడ్ చాక్లెట్ అన్నీ ప్రాబ్లీ ఇదే అనుకుంటా. మేబీ లాటే, లెట్స్ సీ. మీడియం లాటే తీసుకున్నాను. పక్కన వాళ్ళ లాంగ్వేజ్ ఉంది. ఈ లాంగ్వేజ్ చదవడం కూడా కొంచెం కష్టమే. పాలిష్ కి చెక్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చదివితే ఈజీగా వాళ్ళకి అర్థం అవుతుంది. మన వీడియోలో ఫస్ట్ స్టాప్ అయితే స్లోవేకియాలో ఒక అద్భుతమైన విలేజ్, చిచ్మని విలేజ్ అని పిలుస్తారు. ఈ విలేజ్ లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి హౌస్ కూడా నల్లగా పెయింట్ చేసి ఉంటాయి అండ్ దాని మీద వైట్ డిఫరెంట్ డిజైన్స్ యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ 200 సంవత్సరాల నుంచి ఈ సంస్కృతిని అయితే వీళ్ళు కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ విలేజ్ లో ఒక మోడల్ హౌస్, మ్యూజియం. వెల్కమ్ అంట, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ డిజైన్స్ చూసారా, కాటన్ టైప్ లో ఉన్నాయి, టాప్ లో ఉంది. ఈ విలేజ్ లో ట్రెడిషనల్ డ్రెస్ ఇవన్నీ కూడా అమ్మాయిలు అలా వేసుకుంటారు అండ్ అబ్బాయిలు అయితే ఇలా వేసుకుంటారు. ఇక్కడికి కనిపిస్తున్నవి చిన్నపిల్లల డ్రెస్. అక్కడ ఒక ఫోటో పెట్టారు, శాంపుల్. మోస్ట్లీ అన్ని కాటనే ఉన్నాయి బట్ డిఫరెంట్ డిజైన్స్. ఈస్టర్ టైం కాబట్టి ఈస్టర్ ఎగ్స్ పెట్టారు ఇక్కడ. ఈ రూమ్ అయితే క్విక్ లుక్ చూపిస్తాను. ట్రెడిషనల్ హౌసెస్ మస్తు ఉన్నాయి అసలు, నిజంగా. ఇది చూడండి, ప్రాపర్గా ఉన్నాయి అసలు. సో అది టాప్ పైన వేసుకుంటారు, అవి కిందన ఫ్రంట్ లో వస్తుంది. స్లోవేకియా ఈ పల్లెటూరులోని డ్రెస్సులు భలే ఉన్నాయి కదా, అసలు సూపర్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ లోపలన్నీ కూడా ఓల్డ్ ట్రెడిషనల్ వుడ్ తో కన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటాయి. ఇదైతే ఒక మ్యూజియం అండ్ విలేజ్ మొత్తానికి ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఈ హౌస్ కి పైకి వెళ్ళడానికి వుడ్ తో స్టెప్స్ ఉన్నాయి. మెనీ టూల్స్ ఏరియాలో ఉన్నాయి. వావ్, మనం కొలుస్తాం కదా అలాంటి రాళ్ళు యూజ్ చేశారు. ఇది ఏదో సినిమా సెటప్ అనుకున్నా గానీ రియల్ విలేజ్. ఇవన్నీ యూజ్ చేసేవి వుడ్. చూడండి గ్లాసెస్ ఎలా ఉన్నాయి. పాత మెడివల్ మూవీస్ మీరు ఏమైనా చూస్తే ఇలాంటివి డెఫినెట్ గా యూజ్ చేస్తారు. కొరిలేట్ చేసుకోవచ్చు మనం. ఇది చూడండి అసలు మస్తు ఉంది కదా. బ్రాత్ అంటారు కదా, సూప్ చేసేవారు, అలాంటివి. డిజైన్స్ ప్రింట్ చేయడానికి ఈజీగా ఉన్నాయి. గొడ్డలు, ఇవి కర్రలు, స్టిక్స్ మనం నడుస్తాం కదా, అవన్నీ కూడా వైన్ స్టోర్ చేయడానికి. ఇది చూడండి ఫ్లూట్ ఉంది, ఇవి కూడా ఉంది. అండ్ ఇది డ్రెస్ మీద డెకరేషన్ చేసుకున్నాయి. ఇవి స్టిక్స్, వాకింగ్ స్టిక్స్. చూడండి ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంది. అసలు పిచ్చ అథెంటిక్ ఉంది. మెడివల్ టైమ్స్ కి వచ్చినట్టయితే అనిపిస్తుంది నాకైతే. ఇది ఇంకో రూము, చూడండి ఎలా ఉందో. వాళ్ళు యూజ్ చేసే షూ అన్ని కూడా క్లాత్ తో చేస్తాం కదా, అంటే వింటర్ కి ప్రొటెక్టివ్ ఉన్నాయి. ఇది ఫిష్ నెట్. ప్రతిదీ చాలా అథెంటిక్ ఉన్నాయి. మొత్తం అంతా న్యాచురల్ వుడ్, ఫ్లవర్స్, క్లాత్స్, మనం వాళ్ళు యూజ్ చేసే బట్టలు అన్ని కూడా అప్పట్లో హంటింగ్ చేయడానికి యూజ్ చేసేవారంట. చూస్తేనే స్కేరీ ఉన్నాయి, ట్రాప్స్ అవన్నీ. హౌస్ లో ఇంకొక రూము, ఫార్మింగ్ పాట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి ఫొటోస్. మనం పంట పనులు చేసుకుంటాం కదా, తవ్వడానికి యూజ్ చేస్తాం కదా అవన్నీ. ఇవన్నీ కూడా పొలాల్లో యూజ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ. ఈ అగ్రికల్చర్ రూమ్ కూడా బాగుంది. ప్రతిదీ చాలా యూనిక్ అనిపిస్తుంది నాకైతే. సూపర్. వారిని ఈ రంపాలు చూడండి అసలు ఎలా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. సూపర్ కదా, భలే ఉంది అసలు. చిచ్మని విలేజ్ లో హౌస్.
అంతా న్యాచురల్, మనకి నేచర్లో దొరికేవే వుడ్ కానీ ఫ్లవర్స్ కానీ మొత్తం కూడా అక్కడ హనీది పెట్టారు, చూపిస్తాను మీకు. స్టెప్స్ చాలా స్టీప్ ఉన్నాయి, చూసుకొని దిగాలి. సో ఇక్కడ మ్యూజియం ఒకటి చూసాం కదా, ఇది సెకండ్ హౌస్, ఈయన మేనేజ్ చేస్తారు, ఈయన చూపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూడండి, కిచెన్ సెటప్ ఇలా ఉంటది అండ్ ట్రెడిషనల్ డ్రెస్ అగైన్ ఇలా ఇలా వేసుకొని ప్రతి ఒక్కరు కూడా లోపల పనిచేస్తారు. ఇప్పుడు కూడా ఇలానే వేసుకుంటారు. వావ్, చూడండి బెడ్రూమ్, బుడ్డుడు చూడండి. కోజీ ఉంది బెడ్రూమ్ అయితే. ప్రైవేట్ హౌసెస్ కూడా ఉన్నాయి కానీ వాళ్ళు మనకి తెలిస్తేనే అలౌ చేస్తారు లోపలికి. బట్టలు పెట్టుకునే బీరు ఇది ఎలా ఉంది చూడండి. డైనింగ్ టేబుల్, బుడ్డోడు ఆడుకోవడానికి. ఇది హౌస్ బెడ్రూమ్ కూడా బాగుంది వీళ్ళది. ఓల్డ్ టైమ్స్ లో జనరల్ గా వీళ్ళకి సెపరేట్ బెడ్రూమ్, కిచెన్ రూమ్ అలా ఉండేవి కాదంట, అన్ని కూడా ఒక దగ్గరే ఉండేవి. సో ఇది ఒక ఎగ్జాంపుల్, చూడండి ఎలా ఉందో. దీనికి పైకి కూడా ఉంది, పైకి వెళ్ళి చూద్దాం. నిజానికి ఇప్పుడు మనం ఉన్న ఈ ఇంట్లో ఒకప్పుడు 4 కుటుంబాలు కలిసి ఉండేవంట. ఒక గదిలో 2 కుటుంబాలు, మరో గదిలో ఇంకో 2 కుటుంబాలు ఉండేవారు. ఆ 2 కుటుంబాల వారు అసలు బంధువులే కాదు, మొత్తం 3 వేర్వేరు ఇంటి పేర్లతో కలిసి ఉండేవారు. పైన ఉన్న 4 గదుల్లో పిల్లలు ఉండేవారంట. అండ్ రికార్డు ప్రకారం చూస్తే ఇక్కడ ఒక 12 నుంచి 14 మంది ఉండేవారని రికార్డ్స్ లో ఉంది. నిజానికి 20 మంది వరకు ఉండేవారు. వినడానికి ఇక్కడ చాలా మంది ఉన్నట్టు అనిపించినా నిజానికి వాళ్ళందరూ కూడా బయటే ఉండేవారంట. పశువులని కాసుకోవటం, పొలం పనులు, చెట్ల పనులు, ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. కట్టెలు కొట్టే వాళ్ళు కూడా బయట చిన్న చిన్న పనులు చేసుకొని షెల్టర్స్ బయటే పడుకునేవారంట. అలాగే గొర్రెలు కూడా కాసేవారు. 6 నెలల వరకు అసలు ఖాళీగా ఉండేవారు కాదంట. అండ్ మగవాళ్ళు అయితే చలికాలంలో ఊరు వదిలి వెళ్ళిపోయారంట. ఆస్ట్రో హంగరీ ప్రాంతంలో కిటికీలు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా రిపేర్ చేసేవారు. కాబట్టి ఇరుగ్గా ఎలా ఉండేవారు అనుకుంటాం కానీ వాళ్ళందరూ కూడా మోస్ట్లీ బయటే ఉండేవారంట. సో ఇవన్నీ కూడా నాకు ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సూపర్ కదా, మస్తు ఉంది అసలు ఈ హౌస్ అయితే. మనకు కూడా ఇలాంటివి ఓల్డ్ టైమ్స్ అవి ప్రాబ్లీ ఒక 300-400 ఇయర్స్ టైంలో అవి హౌసెస్ అండ్ వాళ్ళ యూస్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఇలా ప్రిజర్వ్ చేసి మ్యూజియంస్ టైప్లో పెడితే మనకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే స్లోవాకియాలో చిచ్మని అనే ఒక స్మాల్ గ్రామం. అండ్ ఆల్సో వాళ్ళు యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా చూసాం. బెడ్రూమ్స్ కూడా చాలా కోజీ ఉన్నాయి, స్మాల్ ఉన్నాయి, బాగున్నాయి అసలు. ఇది చూడండి, లాఫ్ట్ ఓపెన్ చేయడానికి కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది ఓపెన్ చేయడానికి అలా తాడు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, బాయ్. అసలు ఎంత క్వైట్ ఉందంటే ఈ విలేజ్, సూపర్ అసలు. అదొక యూనిక్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ విలేజ్ లో హౌసెస్ ఉన్నాయి కదా, హౌసెస్ మీద డిజైన్స్ కి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్క స్టోరీ అయితే లెజెండ్ స్టోరీ అంటాం. జనరల్ గా ఫాక్సెస్ వచ్చి ఇక్కడ హౌసెస్ ని అటాక్ చేసామంట, యానిమల్స్ ని అండ్ జనాల్ని. విలేజ్ లో ఒక విచ్ ని అప్రోచ్ అయితే ఆమె చెప్పింది ఏంటంటే, యానిమల్స్ ని ఇక్కడికి రాకుండా చేయాలంటే మీ హౌసెస్ అన్ని కూడా విచ్ క్రాఫ్ట్ చేసి అవన్నీ కూడా డెకరేట్ చేయాలి అనేసి చెప్తే విలేజ్ వాళ్ళందరూ కూడా అది అడాప్ట్ చేసుకున్నారంట. అదొక స్టోరీ. ఈ లోపలికి చూసారా, ఇవన్నీ కూడా అవే హౌసెస్. సూపర్ కదా అసలు. విలేజ్ అయితే మస్తు ఉంది, వర్త్ ట్రావెలింగ్. ఒక 2 hours ట్రావెల్ చేశాను. ఇక్కడికి వస్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్. ఆల్మోస్ట్ ఇంతకు ముందు మెన్షన్ చేస్తాను కదా, మన ఊరిలో ముగ్గులు వేస్తాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఇంటిపైనే ముగ్గులు వేసుకున్నారు. ఇవన్నీ చూసి సినిమాలో సెట్టింగ్ అనుకోవచ్చు, కానీ ఇక్కడైతే నిజంగా జనాలు నివసిస్తున్నారు. చాలా యూనిక్ ఉంది. స్లోవేకియా అండ్ ప్రపంచంలోనే ఒక యూనిక్ కల్చర్ అనేసి చెప్పారు. అండ్ ఇటువైపు కనిపిస్తున్న హౌసెస్ అన్ని కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇక్కడైతే స్లెవోవిచ్ అనేసి హోమ్ మేడ్ బ్రాండీ టైప్ అంట. ఇస్ ఇట్ ఏ లోకల్ వన్? లోకల్ వన్. సో ఒకటి ట్రై చేస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. మోర్ దెన్ 50% ఆల్కహాల్ అంట. చాలా స్ట్రాంగ్ ఉంది, నేనైతే రికమెండ్ చేయను. కళ్ళు తిరుగుతున్నాయి ఆల్రెడీ. ఓ మై గాడ్. స్లోవేకియాలో అథెంటిక్ బ్రాండీ స్లోవోవిచా అని పిలుస్తారు. అది శాంపిల్కి టేస్ట్ చేద్దామని చేశాను కానీ దిమ్మ తిరిగిపోతుంది. అండ్ పొగలు కూడా వస్తున్నాయి అసలు.
అంటే ఎంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇలాంటి పల్లెటూరులో వాళ్ళ కల్చర్స్వి వెరీ కామన్ అండ్ ఎక్స్పీరియన్స్కి ట్రై చేశాను. బట్ చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. మన వీడియోలో నెక్స్ట్ స్టాప్ అయితే వండర్ఫుల్ బోయ్నిట్ క్యాజిల్. ఇదైతే ఫెయిరీ టేల్ క్యాజిల్ అని చెప్పొచ్చు. డిస్నీ వరల్డ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మనకి ఆర్టిఫిషియల్ కాజల్స్ అయితే కనిపిస్తాయి. అండ్ స్లోవేకియాలో బోయ్నిట్ అనే ప్లేస్ లో ఇదొక బ్యూటిఫుల్ ఫెయిరీ టేల్ కాజల్ అనే చెప్పొచ్చు. సరౌండింగ్ మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. ఇంతకు ముందు ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఒకటి చూపించాను కదా, అక్కడి నుంచి ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది. కాజల్ సరౌండింగ్ ప్లేసెస్ మొత్తం కూడా చాలా క్వైట్ ఉంటాయి. అన్ని కూడా మనం వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ కి వాకింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం కంఫర్టబుల్ షూ అయితే డెఫినెట్ గా వేసుకోవాలి. ఫాల్కన్స్, కెఫేస్, ట్రెడిషనల్ స్లోవేకియన్ ఫుడ్ ఇలాంటివన్నీ కూడా మనకి సరౌండింగ్ ప్లేస్ లో దొరుకుతాయి. మొత్తం కూడా 1 by 1 ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ గైడెడ్ టూర్స్ కూడా ఉంటాయి, కావాలంటే మనం తీసుకోవచ్చు. పెద్ద లైన్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫాల్కన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మనం ట్రై చేయొచ్చు. పట్టుకొని ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఉన్నారన్నమాట వాళ్ళు. చూసారా గుడ్లు గోబా ఎలా ఉందా? ఇక్కడ కాజల్ పక్కనే జూ కూడా ఉంది, అందుకనే కిడ్స్ చాలా మంది ఫ్యామిలీస్ వస్తున్నారు. ఇవన్నీ కూడా రైట్ సైడ్ కనిపిస్తాయి కదా సూవెనీర్ షాప్స్. యూరోప్ లో మీరు ట్రావెల్ చేస్తే ఆల్రెడీ ట్రావెల్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. మోస్ట్లీ స్వీట్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఎక్కువ తింటుంటారు. ఫెయిరీ టేల్ కాజల్ కి అయితే ఒక బ్రోకెన్ హార్ట్ స్టోరీ ఉందంట. ఆయన యానోస్ అనేసి ఒక ఫ్రెంచ్ నోబెల్ ఉమెన్ ని ఇష్టపడ్డారు. అండ్ ఆమె గురించి ఈ కాజల్ ని మొత్తం కూడా రెనోవేట్ చేయించారంట. అండ్ ఈ ఫెయిరీ టేల్ కాజల్ కంప్లీట్ అవ్వక ముందే ఆమె అయితే వేరే ఆయన పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారంట. అండ్ ఆయన అయితే సాడ్ గా, లోన్లీగా చనిపోయారంట. సో మనకైతే ఈ ఫెయిరీ టేల్ స్టోరీతో పాటు ఈ బ్యూటిఫుల్ కాజల్ అయితే ఇప్పటికి కూడా ఈ పర్టికులర్ ప్లేస్ లో మనం చూడొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ కాజల్ లో ఒక రూమ్ లో సీలింగ్ మొత్తం కూడా గోల్డ్ తో డెకరేట్ చేసి ఉండదండి. ఎంత ఎఫర్ట్స్ ఆయన పెట్టారో చూడండి. బట్ అన్ఫార్చునేట్లీ పెళ్లి అయితే జరగలేదు. సో ఎంత గ్రాండ్ స్కేల్ లో అసలు కాజల్ కడితే ఆమె లక్కీ ఉమెన్ అని చెప్పాలో లేదంటే అన్లక్కీ ఉమెన్ అని చెప్పాలో తెలియట్లేదు. బట్ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీస్ అనే చెప్పుకోవచ్చు. బట్ బ్రోకెన్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా. ఇలాంటి రిమోట్ ప్లేసెస్ లో ఫెయిరీ టేల్ కాజల్స్ చూస్తే మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫస్ట్ టైం ఇలాంటి రియల్ కైండ్ ఆఫ్ కాజల్స్ అంటే ఫెయిరీ టేల్ రియల్ కాజల్స్ ఎక్స్పీరియన్స్ చేయడం. చూసారా లోకల్ పోలీసియా బోయ్నితే సీని టీ లాగా ప్రొనౌన్స్ చేస్తున్నారు, జేని వై లాగా ప్రొనౌన్స్ చేయాలి. ఈ కోటకి ఆపోజిట్ ఇవన్నీ కూడా రో ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఈస్టర్ మండేకి ట్రెడిషన్ ఒకటి ఉంటుంది. ఈస్టర్ మండేకి విప్ ఒకటి క్రియేట్ చేస్తారు. విప్ ఒకటి క్రియేట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలకి ఈ వాటర్, కోల్డ్ వాటర్ వాళ్ళ మీద వేసేసి దీంతో కొడతారు. విల్లో ట్రీ ఉంటుంది కదా, దాంతో క్రియేట్ చేస్తారన్నమాట. సో వీళ్ళందరూ వేగన్ ట్రెడిషన్స్ అన్ని కూడా స్లావిక్ కల్చర్ నుంచి ఫాలో అయ్యారు కాబట్టి ఇది ఈస్టర్ మండేకి ఫాలో అవుతారు. వాటర్ వేసి దాంతో కొడితే వాళ్ళకి గుడ్ హెల్త్ అనేసి అమ్మాయిలు నమ్ముతారు అనమాట. వీళ్ళకి ఎగ్స్ కూడా ఇస్తారు. చూసారు కదా, అలా కొట్టి వాటర్ వేస్తారు అనమాట. వాట్స్ యువర్ నేమ్? సారీ, Philip, yeah. I'm Sagar. Nice to meet you. We'll friends. So did you guys go and beat all the women today? Yeah. We already did. This is one of the last ones. This is the last one, okay. Yeah. So did you get any gifts or something? We actually get this colorful, I don't know how you call it. Oh, okay. Ribbon. Oh, Yeah, okay. eggs. You get the eggs also. Easter egg. Easter eggs and ribbons. So వీళ్ళకైతే అన్ని హౌసెస్ కవర్ చేశారంట ఆల్రెడీ. ఈ కలర్ఫుల్ రిబ్బన్స్ ఇచ్చారంట అండ్ ఆల్సో ఈస్టర్ ఎగ్స్ ఇచ్చారంట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye. చిన్న సూవెనీర్ ఒకటి తీసుకున్నాను. 250 euros అంట. స్లోవాకియా. ఆల్ప్స్ రేంజ్ లో వ్యూనిచ్చే హైట్ అట్రాస్ రీజనబుల్ రేంజ్ లో ఈ మౌంటైన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ నించొని లేక్ చూసారా, ఆల్రెడీ ఫ్రోజ్ అయిపోయింది, కంప్లీట్ గా ఐస్ అయిపోయింది. బట్ వెరీ డేంజరస్, దాని లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఇన్స్టెంట్ షాక్ వస్తుంది అని చెప్తున్నారు. ఇది చూస్తే నాకైతే ఆల్మోస్ట్ ఇంకా స్విట్జర్లాండ్ లో ఉన్నట్టుంది. టెంపరేచర్ అయితే 4 ఉంది, ఫుల్ ప్యాక్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ గా దీనికి బ్యాక్ సైడే మనకి పోలాండ్, అదంతా కూడా స్ట్రెచ్ అంతా కూడా హైట్ అట్రాస్ అని పిలుస్తారు. ఈ మౌంటైన్స్ బేసికల్లీ పోలాండ్ అండ్ స్లోవేకియా షేర్ చేసుకుంటారు అనమాట. ఈ మంచు పర్వతాల దగ్గర బ్రీతింగ్ తీసుకుంటే ఫ్రెష్ ఎయిర్ అనిపిస్తుంది. అసలు చల్ల గాలి భలే ఉంది. మంచు కొండలు, ఐస్ అయిపోయిన ఈ
లేక్ చూస్తుంటే నాకైతే ఆల్మోస్ట్ ఇంకా స్విట్జర్లాండ్ లో ఉన్నట్టుంది. స్విట్జర్లాండ్ విజిట్ చేయాలంటే లక్షలు ఖర్చు అవుతాయి. అదే స్విట్జర్లాండ్ వ్యూస్ మనకి రీజనబుల్ తక్కువ రేట్లో స్లోవేకియాలో విజిట్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఐస్లాండ్ వీడియోస్ చేశాను, కొంచెం సిమిలర్ ఎక్స్పీరియన్సెస్ నాకు కనెక్ట్ అవుతున్నాయి. మీకు కూడా ఈ వ్యూస్ నచ్చాయి అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ లేక్ దగ్గర నించున్నాను. ముందుకెళ్తే సడన్ గా కట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతాం, అందుకే వెళ్ళొద్దని చెప్పారు. సో టెంపరేచర్ అయితే 4 ఉంది. రాక్ సాలిడ్ అయిపోయింది ఐస్. అసలు చూడండి ఎలా ఉందా వ్యూ, సూపర్. అసలు డ్రోన్ షాట్ బాగా వచ్చింది కానీ చేతులు ఫ్రీజ్ అయిపోయి మండిపోతుంది. ఇక్కడ మంచు దగ్గర చాలా కేర్ఫుల్ ఉండాలి, ఎందుకంటే ఫింగర్స్ కట్ అయిపోతుంటాయి. ప్రస్తుతానికి టెంపరేచర్ కొంచెం బాగానే ఉంది కాబట్టి పర్వాలేదు, బట్ చేతులు అయితే మండిపోతున్నాయి. డ్రోన్ చేతితో పట్టుకున్నాను కాబట్టి డెఫినెట్ గా వర్త్ విజిటింగ్. ఆల్మోస్ట్ నాకైతే స్విట్జర్లాండ్ ఫీలింగ్ వచ్చింది. సో ప్రస్తుతానికి అయితే ఒరావా రీజియన్ దగ్గర ఉన్నాం. ఇక్కడైతే కాజల్స్ అండ్ ఆల్సో రివర్స్ అన్ని కూడా, ఒరావా రివర్ అని కూడా పక్కన ఒకటి ఉంది. ఈ ఏరియా అంతా కూడా వెరీ ఫేమస్. డిఫరెంట్ కంట్రీస్, పోలాండ్ నుంచి, ఆస్ట్రియా నుంచి ఇక్కడికి వచ్చి జనాలు అయితే విజిట్ చేస్తారంట. సెర్బియాలో ఒక నోవోవరోస్ అనేసి ఒక ప్లేస్కి వెళ్ళాను, వీడియోస్ కూడా ఉన్నాయి. నాకు ఈ ప్లేస్ వస్తే కొంచెం సిమిలారిటీస్ కొంచెం అలా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ మౌంటైన్ వ్యూస్ అన్ని కూడా. ఇదైతే ఒక లోకల్ ట్రెడిషనల్ రెస్టారెంట్కి వచ్చాను. ఫుడ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కౌంటర్ చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేస్తారో, సూపర్ కదా. మార్నింగ్ ఆల్మోస్ట్ 7 o'clock స్టార్ట్ అయ్యాను. డ్రైవ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ స్లోవేకియా మధ్యలోకి వచ్చామన్నమాట. ఇక్కడ కార్నర్ నుంచి పోలాండ్ కి క్లోజ్ బై ఉన్నాం ప్రస్తుతానికి, అంత దూరం డ్రైవ్ చేస్తాము. సో ఈ డ్రైవ్ ఇవన్నీ కూడా చాలా లాంగ్ ఉన్నాయి, బట్ వాళ్ళ కల్చర్, ఈ సీనిక్ ప్లేసెస్ ఇవంతా కూడా చాలా బాగున్నాయి. మంచి డ్రైవ్ అనే చెప్పుకోవచ్చు. ఈ రెస్టారెంట్ కి ఎందుకు వచ్చానంటే 1581 నుంచి కూడా ఉంది ఇది రెస్టారెంట్. క్రాలోస్కే సెస్కే పివో కరెక్ట్ గా చదివని లేదు తెలీదు, బట్ నేమ్ అయితే ఇక్కడ రాసింది. సో చూడండి, అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అసలు డుడాట్ కి సలాడ్ కి ఏటేటో రాసి ఉన్నాయి, అండ్ సైడ్ డిషెస్ అంట. ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ లో ఇచ్చారు, ఇక్కడ ఇదంతా కూడా ఇంగ్లీష్ లో ఇచ్చారు. డుటాట్ కి సలాడ్ కి వాళ్ళ నేమ్స్ కొంచెం హార్డే ఉన్నాయి ప్రొనౌన్స్ చేయడానికి. ఇక్కడ మెన్యూ స్టార్టింగ్ లో బ్రిన్జవే హలుస్కే అనేసి ఒకటి ఉంది కదా, అదైతే స్లోవేకియాలో నేషనల్ డిష్. చీజ్, పొటాటో అండ్ ఆల్సో బేకన్ యూస్ చేస్తారు. గోట్ చీజ్ డంప్లింగ్స్ మాట, పైన అయితే బేకన్ టాపింగ్ వేస్తారు. డీర్ గోలాష్ అంట జనరల్ గా డంప్లింగ్స్ ఇవి. అండ్ మన ఇండియాలో అయితే జింకని పట్టుకొని చేస్తే జైలు వేస్తారు, బెయిల్ కూడా రాదు. బట్ ఇక్కడైతే ఫ్రీగా మీట్ అన్ని దొరుకుతాయి. సో ఇదైతే నాకు సేఫెస్ట్ ఆప్షన్ అనిపించింది. చికెన్ ఫ్రై అండ్ పొటాటో, పక్కన సైడ్ సలాడ్ తీసుకున్నాను. మిగతావన్నీ డిఫరెంట్ మీట్స్ ఉన్నాయి, సో అందుకనే తీసుకోలేదు. ఇక్కడ వెరైటీ షాప్ ఉంది చూసారా, చీజ్ ప్యాకెట్ చేసి అమ్మేస్తారు. మనం పే చేసి ఇక్కడ 39 euros ఇలా వెయిట్ చేసి ఉన్నాయి కదా, 500 grams into 6, అది పే చేస్తే ఈ ప్యాకెట్స్ అన్ని వచ్చేస్తాయి. సూపర్. అసలు చూడండి ఎలా ఉందో. చీజ్ కి ఒక ఎక్స్క్లూజివ్ షాప్ ఇది. అసలు వింతలు ఎన్ని ఉంటాయో అసలు. స్లోవేకియాలో ఇది ఒక వింత, మనుషులు ఎవరు లేరు, జస్ట్ ఆటోమేటిక్ అంతా కూడా. సో ఇది షాప్ నేమ్ సిరోవ్ విరోబ్కి అంట. సో ఈ రోజు మన బడ్జెట్ లో మనకి ఎక్కువ ఖర్చు అయింది అయితే ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ కార్నర్ నుంచి స్లోవేకియా మిడిల్ వరకు ట్రావెల్ చేసాము, అండ్ డిఫరెంట్ ప్లేసెస్ కూడా కవర్ చేసాం అనమాట. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ తప్ప మిగతావన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే మనమైతే స్పెండ్ చేయొచ్చు. బ్రాటిస్లావా నుంచి ఈ డే ట్రిప్ కి అయితే నాకు 104 euros అయితే ఖర్చు అయింది. యూరోప్ వెళ్ళే మన తెలుగు వాళ్ళు అయితే ఇలాంటి హిడెన్ జెమ్స్ ని అస్సలు మిస్ అవద్దు. అండ్ ఆల్సో బెస్ట్ ఫస్ట్ ఆప్షన్ నేను సజెస్ట్ చేసేది అయితే గ్రూప్, అంటే మల్టిపుల్ పీపుల్ విజిట్ చేస్తే డెఫినెట్ గా కార్ అయితే బుక్ చేసుకోండి, చాలా మనీ సేవ్ చేయొచ్చు. అండ్ లేదంటే నాలాగా ఈరోజు గ్రూప్ టూర్, అంటే టూర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు టూర్స్ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే కాల్కులేట్ చేసుకుంటే కార్ హైర్ చేసుకొని పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టిస్తే టూర్ కంటే ఎక్కువ అవుతుంది. సో అందుకే నేను టూర్ బుక్ చేసుకున్నాను. బట్ గ్రూప్ ట్రావెల్ చేస్తే డెఫినెట్ గా కార్ అయితే ట్రై చేయండి. అండ్ మన తెలుగు వాళ్ళకి తక్కువ ప్రైస్ లో యూరోప్ కవర్ చేయాలంటే స్లోవేకియా కూడా డెఫినెట్ గా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ ట్రావెల్ లిస్ట్ లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో ఈ రోజు కవర్ చేసిన ప్లేసెస్ లో ఏమైనా మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా కింద కమెంట్స్ లో అయితే నాకు చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మన తెలుగు వీడియోస్ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.